తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సక్సెస్ఫుల్గా ముగిసినాయి. మరి 10 రోజుల్లో ఏం జరిగింది? అసలు ప్రజా సమస్యల మీద ఏమైనా చర్చ జరిగిందా? రాష్ట్రంలో ఉన్న సమస్యలేంది? అక్కడ చర్చించిన విషయాలేంది? అసలు ప్రజా సమస్యల మీదనే జరిగిందా చర్చ? పక్కదారులు పట్టిందా? అన్ని శాఖల విషయం దేవుడెరు. కనీసం విద్యా వైద్యం లాంటి అతి ముఖ్యమైన శాఖల మీదనైనా చర్చ సంతృప్తికరంగా జరిగిందా అంటే అవునని చెప్పలేని పరిస్థితి. మార్చి 16వ తారీఖు నాడు అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయినాయి. ఆ రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. అసలు గవర్నర్ ప్రసంగం అంటేనే పెద్ద హాస్యాస్పదమైన విషయం. ఎందుకంటే అది గవర్నర్ రాయడు, మంత్రిమండలి రాస్తుంది. మంత్రిమండలి రాసి గవర్నర్కి ఇస్తే దాన్ని అసెంబ్లీలో చదివేసి వెళ్ళాలి. ఆయన మంత్రిమండలి ఏం రాసిస్తుంది? ప్రభుత్వం చేస్తున్న గొప్పల గురించి రాసిస్తుంది. అవసరమైతే దాంట్లో ఇంకొన్ని అతిశయోక్తులు యాడ్ చేసి రాసిస్తుంది. అంతకు మించి ప్రజా సమస్యల మీద గవర్నర్ ప్రసంగం అనేది ఏ రోజు ఉండదు. రాష్ట్రంలో ఎట్లాంటి సమస్యలు నెలకొన్నాయి అనే విషయం గవర్నర్ ప్రసంగంలో ఏ రోజు ఉండదు, ఉండకపోవచ్చు కూడా. అందులో ప్రభుత్వ భజనే తప్ప ప్రజా సమస్యల మీద మాటలు ఏమి ఉండవు. సో సహజంగానే దాన్ని ప్రతిపక్షాలు ఆపోజ్ చేస్తాయి. అయినా కూడా దాని మీద 2 రోజుల పాటు చర్చ పెడుతుంది గవర్నమెంట్. ఎందుకు? ఏ ప్రతిపక్షమైనా ప్రభుత్వం కొట్టుకున్న డబ్బాని, అది కూడా గవర్నర్ నోటి నుంచి వెలువడితే ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు, ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేస్తాయి. మరి ఎందుకు ఇది? డైరెక్ట్గా ఏ పర్పస్ కోసం అయితే సభ పెట్టిరో ఆ పర్పస్ కోసం వెళ్ళొచ్చు కదా. సరే, ఓకే, అదొక సంప్రదాయం కొనసాగుతుంది అనుకుందాం. 16వ తారీఖు నాడు గవర్నర్ ప్రసంగం జరిగితే 17, 18 2 రోజులు దాని మీదనే టైం వేస్ట్ అయిపోయినాయి. ఆ తర్వాత 19వ తారీఖు నాడు ఉగాది సెలవు, 20వ తారీఖు నాడు బడ్జెట్ ప్రవేశపెట్టారు సభలో. మళ్ళీ 21 రంజాను, 22 ఆదివారం, 2 రోజులు బడ్జెట్ మీద అందరూ మంచిగా ప్రిపేర్ అయ్యి వచ్చి 23వ తారీఖు రోజు నుంచి బడ్జెట్ మీద చర్చ మొదలైంది. బడ్జెట్, ఆ మీద పద్దులు, ఇట్లా అన్నిటి మీద చర్చ మొదలైంది. ఏ డిపార్ట్మెంట్ మీద కూడా చర్చ సజావుగా జరగలే. గ్రామీణాభివృద్ధి శాఖ విషయానికి వస్తే ఆ రోజు సబితా ఇంద్రారెడ్డి అట్లాగే సీతక్క మధ్య పంచాయతీ. ఆర్థిక శాఖ విషయానికి వస్తే హరీష్ రావు, బట్టి విక్రమార్క మధ్య పంచాయతీ. అంటే ఎంతసేపు వ్యక్తిగత పంతాలు, వ్యక్తిగత పట్టింపులు. మేము ఇది అడిగినాం, మీరు అదెందుకు చేయరు, మీరు అదెందుకు చెప్తున్నారు, మేము ఇదెందుకు, అంటే ఒకరి మీద ఒక ఆరోపణలు. ఈ శాఖలో ఈ అవినీతి జరుగుతుంది అంటే గత 10 ఏళ్లలో ఏం చేసిర్రు, గత 10 ఏళ్లలో అవినీతి జరగలేదా అని చెప్పి ప్రభుత్వం నుంచి ఎదురుదాడి. అసలు అది ఎందుకు పెట్టుకున్నాము సభ? మనం ప్రజా సమస్యల మీద చర్చించుకోవడానిక, ఒకరిలో ఉన్న ఒకరి లోపాలు అక్కడ బయట పెట్టుకోవడానిక? మొత్తం ఆరోపణలు, ప్రత్యారోపణలు, నిందలు, ప్రతినిందలు, విమర్శలు, ప్రతి విమర్శలు, ఇట్లనే సాగింది ఆల్మోస్ట్. ఇట్లనే 27వ తారీఖు వచ్చింది శ్రీరామనవమి, మళ్ళీ ఆ రోజు కూడా సెలవు సభకి. ఆ తర్వాత 28వ తారీఖు నాడు శనివారం ఒకరోజు సభ జరిగింది. సో ఆదివారం కూడా టైం వేస్ట్ అవుద్ది అన్న ఉద్దేశంతో 29వ తారీఖు నాడు కూడా, ఇంకోటి ఏంటంటే బడ్జెట్ ఆమోదం పొందాలి, లేదంటే ఖజానాలో నుంచి ప్రభుత్వం రూపాయి తీసుకోవడానికి ఉంటుంది కాబట్టి, సో మళ్ళీ 29వ తారీఖు నాడు ఆదివారం కూడా సభ పెట్టిరు. అంత అర్జెంటుగా ఆగమేఘాల మీద ఏదో పొడి చేస్తాం, పీకేస్తామని చెప్పి ఆదివారం నాడు సభ పెట్టి వీళ్ళు చేసింది ఏందయ్యా అంటే రచ్చ రచ్చ. నిజానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయంలో సభ స్టార్ట్ అయింది. మొత్తం ఆ విషయంలో ఎట్లనన్నా మంత్రిని ఇరుకున పెట్టాలని చెప్పి ప్రతిపక్ష నేత హరీష్ రావు చాలా గట్టిగా ప్రిపేర్ అయ్యి వచ్చిండు. మొత్తానికి పొంగులేటికి సంబంధించిన మైనింగ్ వ్యవహారాలు వీటన్నిటి మీద చర్చ సాగుతుంది. అసలు స్టార్టింగ్లో మంత్రులందరూ ఒక దశలో చేతులు ఎత్తేసిరు హరీష్ రావుకి సమాధానం చెప్పలేక. అట్లాంటి టైంలో సీఎం సభకు ఎంటర్ అయ్యిండు. సీఎం సభలోకి ఎంటర్ కాగానే సీను మారిపోయింది. ఏం మారిపోయిందంటే వీళ్ళ దాడికి ఆయన ఎదురుదాడి దిగిండు. ఈ సీఎం పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన అక్రమ వ్యవహారాలు అని ఏదో అంటున్నారు కదా, వాటి మీద సభా సంఘం వేయాలని చెప్పి హరీష్ రావు అడిగితే, సరే అట్లనే వేస్తాం, 2014 నుంచి తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన మైనింగ్ వ్యవహారాల మీద కూడా సభా సంఘం వేస్తాం అని చెప్పేసి సీఎం ఎదురుదాడికి దిగిండు. మరి 2014 నుంచి ఇప్పటిదాకా జరిగిన అక్రమ మైనింగ్ మీద ఈ 2 ఏళ్లలో దగ్గర దగ్గర 4 సార్లు 5 సార్లు సభ సమావేశమైంది కదా. ఏ సమావేశాల్లో ఇది చర్చకు రాంది? ఈ సమావేశాల్లోనే ఎందుకు వచ్చింది? అది కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద సభా సంఘం అనగానే గత 10 ఏళ్లలో జరిగిన నాటికి సభా సంఘానికి వెళ్ళిపోయారు. మరి ఈ 2.5 ఏళ్ల నుంచి ఏం చేసిర్రు? కాళేశ్వరం మీద కమిషన్ వేసిర్రు. ఏం చేసిర్రు? ఆ రేసు, అదేదో A1 రేసో E1 రేసో, కేటీఆర్ మీద కేసు వేసిర్రు. ఏం చేసిర్రు? ఇట్లా రకరకాల విషయాలు తవ్వుతూనే ఉన్నారు. కాళేశ్వరం కేసుని సిబిఐకి అప్పగించి కూడా సంవత్సరం కావస్తుంది. ఏం జరిగింది? అరే, ఇప్పుడు జరుగుతున్న విషయాల మీద చర్చించకుండా మొత్తం అంతా విషయాన్ని పక్కదారి పట్టించే వ్యవహారం, అటు ప్రతిపక్షాలు కానీ ఇటు అధికార పక్షం కానీ. సరే, దానికి కూడా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఒప్పుకుంది. హరీష్ రావు కుటుంబాన్ని, బీఆర్ఎస్ కీలక నేత సంతోష్ రావు కుటుంబాన్ని కూడా ఈ మైనింగ్ వ్యవహారంలో విచారణ చేస్తాం, వాళ్ళ మీద కూడా సభా సంఘం వేస్తామని చెప్పి గవర్నమెంట్ ప్రకటించడంతో దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసిరు. ఓకే, వెయ్యండి, ఖచ్చితంగా చేయండి. దాంతోపాటు నీ మీద, నీ తమ్ముల మీద కూడా సభా సంఘం వేయండి, సిఐడి ఎంక్వైరీ కాదు సిబిఐ ఎంక్వైరీ చేయించండి అని చెప్పి
మొత్తం వీళ్ళు పోడియం దగ్గరికి వెళ్ళిర్రు, సభా కార్యక్రమాలు మొత్తం ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి. దాంతో స్పీకర్ మీకు మాట్లాడడానికి అవకాశం ఇస్తాం వెళ్ళిపోయి కూర్చోమండి అన్నారు. ఆ కూర్చునే టైంలోనే మాజీ మంత్రి అట్లాగే ఇప్పుడు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయన ఏదో మాట్లాడబోతుంటే హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆయనకి ఏదో సైగలు చేసిండట. ఇక దాని మీద మొత్తం రచ్చ దళిత శాసనసభ్యుని అవమానించారు, దళిత స్పీకర్ను అవమానిస్తున్నారు, దళిత ఉప ముఖ్యమంత్రిని అవమానిస్తున్నారు, బీఆర్ఎస్ దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నది చేయలేదు. ఇక మొత్తం అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మైనింగ్ వ్యవహారం అనేది పూర్తిగా ఎక్కడికో వెళ్ళిపోయింది. అసలు అది చర్చేగా జరగలేదు. మొత్తం అనవసర విషయాల మీద వాద ప్రతివాదనలు, విమర్శ ప్రతి విమర్శలు, నిందలు ప్రతి నిందలతో మొత్తానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహారం పక్కకు పోయింది, గవర్నమెంట్ ఒడ్డున పడ్డది. అంటే ఏం లేదు, ఆ విషయం మీద చర్చ జరగకుండా చూసింది గవర్నమెంట్ అంతే, అంతకుమించి జరిగింది ఏం లేదు అక్కడ. సో ఈ గొడవలో మొత్తం ప్రధాన ప్రతిపక్షాన్ని సభ నుంచి సస్పెండ్ చేసిండు స్పీకర్. ఇంకా చర్చ ఏముంది అక్కడ? ఆ తర్వాత బీజేపీ శాసనసభ్యులు ఏదో ప్రశ్నించబోతే వాళ్ళ నోర్లు కూడా సీఎం మూయించేసిండు. అన్నీ ఇదే. కాళేశ్వరం విషయాన్ని సిబిఐకి అప్పగించినాం కదా, సంవత్సరం అవుతుంది, కేసీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయలు? అరెస్ట్ సిబిఐ అక్కడ ఆధారాలు ఉండాలి కదా కేసీఆర్ని అరెస్ట్ చేయడానికి. ముఖ్యమంత్రి మనసులో అనుకోగానే లేదంటే బీజేపీ మనసులో అనుకోగానే కేసీఆర్ని అరెస్ట్ చేయాలంటే సిబిఐ అరెస్ట్ చేస్తుందా? అక్కడ విషయం ఉండాలి కదా, కేసులో బలం ఉంటే కదా సిబిఐ ఏదైనా ముందుకెళ్ళేది. ఒక బలం లేని కేసును తీసుకెళ్లి సిబిఐ ముందర పెట్టి కేసీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదంటే ఏం చెప్తారు? సో అట్లా బీజేపీ మీద కూడా ఎదురుదాడి. మొత్తానికి అక్కడ చర్చ ఏం జరగకుండా కంప్లీట్ అయిపోయింది. ఏదో శాసనసభని కంప్లీట్ చేసుకున్నాం, అందులో ప్రవేశపెట్టిన బిల్లుల్ని ఆమోదింపజేసుకున్నాం, బడ్జెట్ను ఆమోదింపజేసుకున్నాం, బయటపడ్డాం, అయిపోయింది సభ. కానీ అసలు చర్చ జరగాల్సిన విషయాల మీద జరిగిందా చర్చ? అరే 2 ఏళ్ల నుంచి వందలాది మంది విద్యార్థులు పురుగులన్నం తినలేక ఫుడ్ పాయిజన్ అవుతూ చనిపోతూ ఆసుపత్రుల పాలవుతూ ఆగమాగం అవుతున్నారు. మధ్యాహ్న భోజన పథకం అనేది మిథ్యాహ్న భోజన పథకం అయిపోయింది. అట్లాంటి పథకం మీద అసలు చర్చ జరిగిందా? విద్యాశాఖకి 26,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. అసలు దీని మీద ఎక్కడ చర్చ జరిగింది? సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అని కొత్తగా ఏదో పెట్టినామన్నారు. అసలు మధ్యాహ్న పథకానికే దిక్కు లేదు, అందులో పురుగులన్నం పెడుతుర్రు, నాసిరకం కూరగాయలు పెడుతుర్రు, పిల్లలు ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోతుర్రు అంటే సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఎట్లా అమలు చేస్తారు అని అడిగిన ఎమ్మెల్యే ఉన్నాడా? సమాధానం చెప్పిందా గవర్నమెంట్? ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అయితే దారుణంగా తయారైంది. 2 రోజులకు చోట కుక్క కాట్లతో పిల్లలు చచ్చిపోతున్నారు. రకరకాల సమస్యలు, పారిశుద్ధ్య సమస్యలు ఉన్నాయి, వెటర్నరీ సమస్యలు ఉన్నాయి, ఈ రైతుల సమస్యలు ఉన్నాయి, యూరియా అందట్లేదు, పెట్రోల్ డీజిల్ సమస్య ఉంది, గ్యాస్ సమస్య ఉంది, సిఎన్జి సమస్య ఉంది, ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. అసలు ఇప్పుడు అంటే సమకాలీన సమస్యల మీద అక్కడ అసెంబ్లీలో చర్చ జరగలేదు. మొత్తం వాళ్ళ మీద వీళ్ళ ఆరోపణలు, వీళ్ళ మీద వాళ్ళ ఆరోపణలు, మొత్తానికి బడ్జెట్ సెషన్స్ కంప్లీట్ అయిపోయినాయి, బడ్జెట్ ఆమోదింపజేసుకున్నారు. విద్యాశాఖలో అయితే అవినీతి, చిన్న ఎల్కేజీకి ₹1,00,000 ఫీజు. అసలు దీని మీద ఏ శాసనసభ్యుడైనా ప్రశ్న అడిగినా సమాధానం చెప్పేదమ్ము గవర్నమెంట్కు ఉందా? ఇవన్నీ ఎవరు మాట్లాడాలి? ఇవన్నీ మీరు అసెంబ్లీలో ప్రస్తావించి ప్రజల తరపున కొట్లాడుతారనే కదా అసెంబ్లీకి పంపించింది. మీరు అసలు వీటి మీద మాట్లాడకుంటే, మీరు వీటి మీద నిలదీయకుంటే ప్రభుత్వాన్ని, మిమ్మల్ని అక్కడికి పంపించి లాభం ఏంది? అసలు ఎవరు మాట్లాడాలి? మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడకుంటే వీటి మీద ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది ఎవరు? ప్రధాన ప్రతిపక్షం కూడా ఎంతసేపు ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టే యోచనే తప్ప అసలు ప్రజా సమస్యల మీద వాళ్ళు మాట్లాడింది అక్కడ? మాట్లాడిన 4-5 మాటలకి గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యింది అక్కడ. ఎట్లా ఈ వ్యవస్థ మారేది? అంటే సర్దుకొని బతికిపోవడమేనా జనాలు? వీడు కాకపోతే వాడు, వాడు కాకపోతే వీడు, ఏదో ఒక పార్టీని ఎన్నుకోవాలి, కొద్ది రోజులు వీళ్ళ చేతిలో విసిగిపోవాలి, కొద్ది రోజులు వాళ్ళ చేతిలో విసిగిపోవాలి, వీళ్ళ వల్ల విసిగిపోతే వాళ్ళ కోటేయాలి, వాళ్ళు విసిగిపోతే వీళ్ళ కోటేయాలి. ఇంతేనా పరిస్థితి జనాలది? అసెంబ్లీ దేనికి? ప్రజా సమస్యల మీద చర్చ కోసమే కదా, అంతే తప్ప మీ రాజకీయాల కోసం కొట్లాడుకు చావడానికి కాదు కదా అది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి విశ్లేషణల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.